హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో నేను ఏమి రిచువల్కి ఏమేమి శారీస్ కట్టుకున్నాను డీటెయిల్స్ చెప్పాను. అండ్ ఈ వీడియోలో నేను రిమైనింగ్ శారీస్ గురించి చెప్తాను. ఫస్ట్ మార్నింగ్ పెళ్ళికూతురు ఫంక్షన్‌కి స్టార్ట్ అవుతాను. నేను ఒక వీడియో కట్టుకున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! అది అయిపోయాక నేను నెక్స్ట్ 2 శారీస్ కట్టుకున్నాను. అవి కూడా చందేరి శారీ ఒకటి, బెనారస్ శారీ ఒకటి. అవి చందేరి శారీ కూడా నేను ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా కస్టమైజేషన్ చేపించుకున్నాను. జస్ట్ ఏం లేదు, మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ నచ్చిందో దాన్ని ఒక 5.5 మీటర్స్ తీసుకొని అది లెంత్ అంతా మనకు సరిపోతుందా, తీసుకునేటప్పుడే చూడండి లెంత్ అండ్ ఇలాగ విడ్త్, హైట్ అంతా సరిపోతుందా లేదా అనేసి. సరిపోతుందంటే తీసుకోండి. ఒకవేళ లేదు అంటే యూ కెన్ చూజ్ అనదర్ ఫ్యాబ్రిక్స్ ఆల్సో. నాకిది సరిపోతుందనిపిచ్చింది. అండ్ నాకేంటి అంటే మోర్ ఓవర్ నాకీ డైరెక్ట్ శారీస్ చూసి అది ఇది నాకు ఆ బార్డర్ నచ్చలేదు ఇది అనుకునే బదులు నాకిలా ఫ్యాబ్రిక్స్‌లో తీసుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాబ్రిక్స్‌లో ఎక్కువ మోడల్స్ ఉంటాయి. అండ్ చానా అంటే రీసెంట్‌గా మోడల్స్ ఉంటాయి. శారీస్‌లో లాగా అది ఇది ఎక్కువ స్టోర్స్ తిరగాలనేది ఏమీ ఉండదు. మనకి ఉన్న దాంట్లో చూస్ చేసుకోవచ్చు. అందుకనే నేను ఏదైతే కాటన్ శారీస్ ఆర్ మల్ శారీస్, చందేరి శారీస్ ఎళ్ళానో అవన్నీ నేను బయట తీసుకున్న ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలాగ స్టిచ్ చేయించుకొని, శారీగా చేపించుకొని దానికి నేను బ్లౌజ్ అనేది పెయిర్ అప్ చేశాననమాట. ఏది నేను షాప్‌లో పర్చేస్ చేయలేదు. అండ్ కమింగ్ టు దిస్ బ్లూ కలర్ శారీ, ఇది నేను మెట్టలు పెట్టేటప్పుడు వేసుకున్నాననమాట. ఇది గూడా చందేరి శారీనే. నాకు చూడగానే నచ్చింది కలరు మొత్తం అంతా. నాకి దీనికి ఎక్కువ నేను బ్లౌజ్‌లో సింపుల్‌గా వేపిద్దాం అనుకోని ఇలా జస్ట్ ఒక వైట్ బ్లౌజ్ స్టైల్ అప్ చేశాను అంతే. ఎక్కువ ఏమీ లేకోకుండా, ఎందుకంటే జ్యువెలరీ అంతా నేను మళ్ళీ హెవీగానే వేసుకున్నా గాబట్టి. అండ్ నాకైతే లుక్ అయితే చాలా నచ్చింది. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా షాప్స్‌లో తీసుకున్న ఏమవుతుందంటే, సరే అదొక బార్డర్‌తో తీసుకొని అవి ఇవి ఒక 2 ఇయర్స్ తర్వాత శారీస్ ఓల్డ్ అవ్వచ్చు. కానీ ఇలాంటి శారీస్ ఏంటంటే కాటన్ శారీస్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి. ప్లస్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్‌తో తీసుకొని కస్టమైజ్ చేసిన శారీస్ అయితే చాలా లైఫ్ ఎక్కువ ఉంటది. మీకి ఓల్డ్ అవ్వవు. ఎప్పుడైనా కట్టుకోవచ్చు. మళ్ళీ చాలా ఈజీ వేర్ ఉంటది. మనం కట్టుకోకపోయినా మన మమ్మీ వాళ్ళకైనా పాస్ చేయొచ్చు. సో, ఇవన్నీ నేను ఇలాగ మైండ్‌లో పెట్టుకొనే చాలా శారీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాననమాట. ఎందుకంటే నేను చాలా మందిని చూసా. మా రిలేటివ్స్‌లో గాని, మా కజిన్స్ కానీ చాలా మందిని శారీస్ ఎక్కువ వేస్ట్ చేస్తారనమాట. అంటే ఫ్రెండ్స్ గాని ఎవరైనా. అంటే అప్పటి వరకు ఓకే, పెళ్లి వరకు సెట్ అవుతాయి. పెళ్లి తర్వాత ఇగ కట్టుకోరు, ఏం జేయరు. సో, నేను అలా కాకోకుండా నేను నేను పెళ్లయ్యాక కూడా దాన్ని రీయూజ్ చేయాలనేది ఎవ్రీథింగ్ మైండ్‌లో పెట్టుకొని, ఇప్పుడు నువ్వు అది ఓకే, మనకొక శారీకి మనం ఒక ప్రైస్ పెట్టామంటే, ఆ ప్రైస్ ఒక్క శారీకే కట్టుకుంటే అది వేస్టే గదా! ఆల్‌మోస్ట్ నువ్వు ఒక 2, 3 టైమ్స్ కట్టుకుంటున్నావంటే అదేమన్నా కొంచెం నీకు వాల్యూ అనిపిస్తది. అండ్ నువ్వు పెట్టిన ఎవ్రీ 1 రూపీకి న్యాయం చేసినట్లుంటది. లేదంటే నువ్వు ఒక్కసారి కట్టుకొని వదిలేస్తే అది 1000 పెట్టినా గాని చాలా ఎక్కువ అనిపిస్తది. అదే 10,000 శారీ అయినా నువ్వు 10 టైమ్స్ కట్టుకుంటే అది వేరేలాగుంటది. సో, అందుకనే నేను అలా థింక్ చేసే నేను ఈ శారీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాననమాట. యాహ్! ఈ శారీ మెటల్ ఫంక్షన్‌ది అయిపోయాక ఇంకా నెక్స్టు నేను మళ్ళీ ఇంకొకటి పూజ ఉన్నిందనమాట ఇంట్లో. పెళ్ళికూతురు ఫంక్షన్ రోజే ఇవన్నీ పూజలన్నీ ఉన్నింది. ఈ పూజకొచ్చేసి నేను ఈ శారీ వచ్చి హైదరాబాద్‌లో తీసుకున్నాను. ఇది గూడా అంతే, డిజైనర్ శారీ లాగా ఉండాలనేసి తీసుకున్నాను. నేను కూడా ఇంకా మార్నింగ్ అంటే ముందంతా కంచి పట్టు శారీ కట్టాను. దాని తర్వాత నార్మల్‌గా థ్రెడ్ వర్క్‌తో ఒక శారీ కట్టుకున్నాను. అంతకుముందు మల్ చందేరి అన్నీ కట్టా గదా! సరే ఇంకొకటి ఏదన్నా నాకు పెళ్లి కూతురు ఫంక్షన్‌కి మంచిగా ఫోటోస్ తీసుకునేకి అంతా ఉండాలనేసి ఒక డిజైనర్ శారీ కట్టుకుందాం అనేసి అనుకున్నాను. సో దట్ నాకు మళ్ళీ డిజైనర్ శారీస్ కాకుండా ఏమంటే పెళ్లి కూతురు ఫంక్షన్‌కి చాలామంది అంటారు ఏదైనా పట్టు చీర కట్టుకొని పట్టు చీర కట్టుకోవచ్చు కదా! అనేసి కామెంట్స్ గూడా వచ్చాయి. నాకెందుకో పట్టు చీరలు నచ్చుతది గానీ అంటే దానికి తగ్గట్లు హెవీ బాడీ ఉండి కొంచెం మంచిగా పర్సనాలిటీ ఎక్కువ ఉండే వాళ్ళైతే నాకు తెలిసి పట్టు చీరలు మంచిగా అనిపిస్తాయి. మనకు నాకే ఇంకొకటేంటి అంటే మన బాడీకి తగ్గట్లుగా మనం శారీస్ అనేది సెలెక్ట్ జేసుకోవాలా. వేరే వాళ్ళు పట్టు చీర కట్టుకుంటున్నారు, మనము కట్టుకోవాలనేదైతే ఏమీ లేదు. పట్టు చీరలైతే కట్టుకోవాలా. ఇప్పుడు పట్టు చీరల్లో చానా మోడల్స్ వచ్చాయి. అంటే ఫ్యాన్సీ పట్టొచ్చింది, ఇలా వచ్చింది. సో, మనకి ఏది తగ్గట్లు మన హైట్‌కి, మన వెయిట్‌కి, మన పర్సనాలిటీకి తగ్గట్లు మనం శారీ చూజ్ చేసుకొని కట్టుకోవచ్చు. సో, అందుకే ఎందుకో అప్పుడే ఫుల్ హెవీ పట్టు చీరలు కట్టుకోవాలని ఉన్నింలేదు. కానీ సింపుల్‌గా ఉండాలా, కానీ పట్టు చీరలాగా ఉండాలా. అట్లా అట్ ఎ టైమ్ డిజైనర్ వేర్ లాగా గూడా ఉండాలనేసి నేను ఈ శారీ అనేది చూజ్ చేసుకున్నాను.
అండ్ శారీ గూడా ముందన్ని కొంచెం నేను నా పెళ్ళిలో అన్ని డార్క్ కలర్స్, పేస్టల్ కలర్స్ అన్నీ మిక్స్ చేశాను. ఆల్ కలర్స్ ఉండేలాగా జూసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ బ్లౌజ్‌కొచ్చేసరికి బ్లౌజ్ కొంచెం ఏదైనా డిఫరెంట్ వర్క్ చేపిద్దాం అనుకున్నా. అంటే ఆల్ ఓవర్ బ్లౌజ్ కాకుండా ఓన్లీ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ ద బ్లౌజ్ ఓన్లీ వర్క్ చేపిచ్చి, మిగతాదంతా ప్లెయిన్‌గా పెట్టి కొంచెం డిఫరెంట్‌గా చేపిద్దాం అనుకున్నా. సో, అందుకే ఈ బ్లౌజ్ వచ్చేసరికి నేను హ్యాండ్స్‌లో ఇలాగ సైడ్స్‌కి 2 హ్యాండ్స్‌కి సైడ్స్‌కి షోల్డర్ నుంచి ఎల్బో దాకా వచ్చేలాగా చేపిచ్చాను వర్క్. అండ్ సేమ్ అదే ప్యాటర్న్‌లో బ్యాక్ సైడ్ గూడా ఇలాగ వి లాగా వచ్చేలాగా చేపిచ్చాననమాట. అండ్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకది బ్లౌజు. సో, అందుకని అలాగ చేపిచ్చి పెట్టాననమాట. ఎందుకంటే ఒకవేళ నువ్వు నార్మల్‌గా అన్ని వర్క్స్ చేపిస్తే నార్మల్ వర్క్సే చేపిస్తే ఏంటంటే ఇంకో 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత ఏసుకునేలాగా ఉండవు. సో, అందుకనే నేను అది కూడా మైండ్‌లో పెట్టించుకొని ఇంకొక 3, 4 ఇయర్స్‌కి గూడా 3, 4 కాదు. ఇంకొక 5, 6 ఇయర్స్‌కి గూడా వేసుకునేలాగా ఉండాలనేసి నేను ఇది మైండ్‌లో పెట్టించి చేశాను. అందుకనే అదే ప్రకారమే శారీ అండ్ బ్లౌజ్ 2 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫంక్షన్‌లో యేసుకున్నప్పుడైతే చాలా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇట్స్ ఆల్ మైండ్ సెట్స్ అండి. కొంతమందికి ఇది నచ్చొచ్చు. కొంతమందికి నచ్చపోవచ్చు అంతే. మనకేది నచ్చుతుందో అది చేయడంలోనే మనకి హ్యాపీనెస్ ఉంటది. ఏదైనా అంతే ఇప్పుడు ఫ ఏదైనా అంతే పెళ్లనేది నువ్వు పెళ్లనేది మనం జేసుకుంటున్నాం. మన కోసం మనం జేసుకునేలాగా ఉండాలి గానీ, ఎవరో ఏదో అనుకుంటరు, అదనుకుంటరు, ఇదనుకుంటరు అని కాంప్రమైజ్ అయ్యి మనకు నచ్చింది తీసుకోకోకుండా, మనకు నచ్చింది చేసుకోకుండా ఉంటే అది దట్ ఈస్ నాట్ రైట్. మనకేది నచ్చుతదో, మనకేదైతే కరెక్ట్ అనిపిస్తదో అదే చేయండి. దట్స్ వాట్ అదే మంచిది. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోస్‌లో డీటెయిల్స్ అన్నీ మీకు నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో నేనింకా డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకేదైనా డీటెయిల్స్ కావాలన్నా, మీరేదన్నా ఇంకా క్వెషన్స్ అడగాలనుకుంటున్నా కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ దోస్. సో, మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. థాంక్ యూ ఫర్ వాచింగ్.